ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సిద్ధమవుతూ బీజేపీ ఎంపీలు 2 రోజుల పాటు వర్క్షాప్లో పాల్గొంటున్నారు. పార్లమెంట్ భవనంలో జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో జరుగుతున్న ఈ సమావేశంలో ఎంపీలకు వివిధ అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. మొదటి రోజు ప్రధాని నరేంద్ర మోదీ చివరి వరుసలో కూర్చొని వర్క్షాప్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీలు జీఎస్టీ సంస్కరణలను ప్రధానిని అభినందించారు. వర్క్షాప్లో 2027 నాటికి అభివృద్ధి చెందిన భారత్, సోషల్ మీడియా వినియోగం, పార్లమెంటరీ ప్రక్రియలు, ప్రభుత్వ పథకాలపై చర్చలు జరిగాయి. రేపు 2వ రోజున ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ఎంపీలను సిద్ధం చేయడంపై దృష్టి సారించనున్నారు. రేపు జరిగే ఎన్నికల్లో బీజేపీ ఎంపీలు మాక్ ఓటింగ్లో పాల్గొననున్నారు. ఎన్డీఏ అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఇద్దరు దక్షిణ భారతదేశానికి చెందినవారు కావడం విశేషం. సాయంత్రం ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీకి చేరుకొని ఎన్డీఏ అభ్యర్థికి మద్దతుగా ఎంపీలతో సమావేశం కానున్నారు. విపక్షాలు కూడా నేడు మధ్యాహ్నం 2:30 పార్లమెంట్ సెంట్రల్ హాల్లో సమావేశమై అభ్యర్థి సుదర్శన్ రెడ్డితో చర్చించనున్నారు. అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఎన్డీఏ, ఇండియా కూటమి 2 తెలంగాణకు ద్రోహం చేశాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో తటస్థంగా ఉండాలని ఆయన నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. బీఆర్ఎస్ కు రాజ్యసభలో 4 సభ్యులు ఉన్నారు. ఈ నిర్ణయాన్ని ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. జాతీయ స్థాయిలో ఇరు కూటములతోనూ సమాన దూరం పాటించాలనే వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సిద్ధమవుతూ బీజేపీ ఎంపీలు 2 రోజుల పాటు వర్క్షాప్ లో పాల్గొంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ లైవ్ లో అందిస్తారు. శిరీష్, చెప్పండి. మళ్ళీ ఈరోజు ఉపరాష్ట్రపతి ఎన్నికలను కూడా దృష్టిలో ఉంచుకొని ఇండియా కూటమి, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు సంబంధించి వేరు సమావేశాలంటి కూడా జరుగుతున్నాయి. రేపు ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లంటి కూడా కంప్లీట్ అయ్యాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 నిర్వహిస్తారు. ఆ తర్వాత ఫలితాన్ని అధికారికంగా వెల్లడించడం అనేది కూడా జరుగుతుంది. అయితే ఇటు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల తరపున సిపి రాధాకృష్ణన్, ఇండియా విపక్షాల తరపున జస్టిస్ సుదర్శన్ రెడ్డి కూడా బరిలో ఉన్నారు. ఈరోజు వేరువేరుగా మీటింగ్స్ అనేవి కూడా జరుగుతున్నాయి. మధ్యాహ్నం 2:30 గంటలకు పార్లమెంట్లోని సెంట్రల్ హాల్లో ముఖ్యంగా విపక్షాలకు సంబంధించిన ఎంపీల సమావేశం అనేది కూడా జరుగుతుంది. సమావేశానికి సుదర్శన్ రెడ్డి కూడా హాజరవుతారు. ముఖ్యంగా ఈ సమావేశంలో మాక్ పోలింగ్ అనేది నిర్వహిస్తారు. అంటే గతంలో ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగినప్పుడు దాదాపు 15 ఓట్లన్నిటి కూడా చెల్లకుండా పోయాయి. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి విపక్షాల తరపున పర్ఫెక్ట్గా ఓటింగ్ జరిగేలాగా ఏర్పాట్లంటివి కూడా చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఎంపీలకు అవగాహన అనేది కూడా కల్పిస్తారు. సో ఈ నేపథ్యంలో ఇటు ఇండియా కూటమి పార్టీల తరపున అటు విపక్షాల తరపున అభ్యర్థి సుదర్శన్ రెడ్డి ఎంపీలను ఉద్దేశించి
మాట్లాడడం కూడా జరుగుతుంది. సమావేశానికి రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలతో పాటు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కావడం కూడా జరుగుతుంది. సో ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి కూడా అభ్యర్థుల్ని కూడా తమకు ఓటు వేసేలాగా కూడా ఒప్పించాలని చెప్పేసి కూడా రెండు కూటములు కూడా ఎవరికి వాళ్ళు ప్రయత్నాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. 3:30 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు సంబంధించిన ఎంపీలతో సమావేశమవుతారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ యొక్క విజయానికి కృషి చేయాలి. 422 మంది ఎంపీల సంఖ్యాబలం అనేది కూడా ఉంది అని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అంతకంటే ఎక్కువ మద్దతు అనేది కూడా కూడగట్టేలాగా ప్రయత్నాలు చేయమని చెప్పేసి కూడా సూచించే అవకాశం ఉంది. సాయంత్రం 5 గంటలకు నారా లోకేష్ కూడా ఢిల్లీ వస్తున్నారు. ఆయన ఇటు తెలుగుదేశం పార్టీ ఎంపీలతో పాటు ఉన్న ఇతర పార్టీలకు సంబంధించిన ఎంపీలతో కూడా సమావేశమవుతారు. ముఖ్యంగా సిపి రాధాకృష్ణన్ యొక్క విజయాని కోసం ఆయన కృషి చేసే అవకాశం కూడా కనపడుతోంది. సో ఇదిలా ఉంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని చెప్పేసి కూడా దాదాపుగా నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మధ్యాహ్నం 2 గంటలకు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అఫీషియల్గా మీడియా సమావేశాన్ని కూడా నిర్వహించి అందులో వివరాలేంటి కూడా వెల్లడించడం కూడా జరుగుతుంది. అయితే బీఆర్ఎస్ ఈ ఎన్నికలకు దూరంగా ఉండడానికి కారణం ఏంటంటే ఇక్కడ నోటా అనేది కూడా లేదు. అయితే ఎన్డీఏ పక్షాల అభ్యర్థికి ఓటు వేయాలి లేదా విపక్షాల అభ్యర్థికి ఇద్దరికి కూడా సమాన దూరం పాటించాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ భావిస్తున్న నేపథ్యంలో ఎవరికి కూడా ఓటు వేయకూడదు అని చెప్పేసి కూడా నిర్ణయించుకున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇద్దరిలో ఎవరికి మద్దతు ఇచ్చినా కూడా విమర్శలు తప్పవనే సంకేతం నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉండాలని చెప్పేసి కూడా నిర్ణయించింది. అయితే ఇప్పటికే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటేనని చెప్పేసి బీజేపీ ప్రచారం చేస్తుంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని చెప్పేసి కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది. సో ఈ నేపథ్యంలో ఎటు కూటమి వైపు ఓటు వేసినా కూడా తప్పుడు సంకేతాలు వెళ్తాయని చెప్పేసి కూడా బీఆర్ఎస్ కూడా భావిస్తోంది. సో మొత్తం మీద కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉప ఎన్నికలకు దూరంగా ఉండడమే మంచిది, అంటే ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండడం మంచిదని చెప్పేసి బీఆర్ఎస్ ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. 2022లో జరిగిన ఎన్నికల్లో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థికి అప్పుడు కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన మార్గరెట్ ఆల్వాకు బీఆర్ఎస్ పార్టీ ఓటు వేయడం కూడా జరిగింది. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉంది కాబట్టి ప్రతిపక్ష పార్టీగా ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో సుదర్శన్ రెడ్డికి ఓటు వేస్తే అవకాశం ఉంది. ఇప్పటికే కవిత ఇటు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ రెండు కూడా కలిసి తనపై దుష్ప్రచారం చేస్తున్నాయి, కుట్రలు చేస్తున్నాయని చెప్పేసి ఆరోపించిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కొంత జాగ్రత్త కూడా పడుతుంది. సో మొత్తం మీద కూడా ఈ రెండు జాతీయ పార్టీలు కూడా ప్రతి అంశంలో కూడా తమకు తెలంగాణకు అన్యాయం చేశాయి కాబట్టి తమ ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. సో మొత్తం మీద కూడా బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలు సుదర్శన్ రెడ్డి, ఎంపీలు బద్దిరాజు రవిచంద్ర, దామోదర్ రావు, పార్థసారథి వీళ్ళందరూ కూడా ఎవరికి ప్రస్తుతం తటస్థంగా ఉండాలని చెప్పేసి కూడా భావించారు. సో ఈ నేపథ్యంలో వీళ్ళు దాదాపుగా సమావేశాలకు అంటే రేపటి ఓటింగ్కు గైర్హాజరయ్యే అవకాశం కూడా కనపడుతోంది. సో ఈ నేపథ్యంలో 4 ఓట్లు మైనస్ అవుతాయి కాబట్టి ముఖ్యంగా విపక్షాలకు సంబంధించి 4 ఓట్లు మెజార్టీ తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ అన్ని రకాల ఏర్పాట్లంటివి కూడా కంప్లీట్ అయిపోయాయి. రేపు ఉదయం 10 గంటలకు ఓటింగ్ అనేది కూడా ప్రారంభమవుతుంది. రైట్, థ్యాంక్ యూ శిరీష్.